వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ హెచ్ఆర్ఎంలో పర్ఫార్మెన్స్ అప్రైజల్ గురించి తెలుసుకుందాం. పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద వర్క్ ప్లేస్. పర్ఫార్మెన్స్ అప్రైజల్ ఏంటి అంటే, అప్రైజల్ అంటే ఏంటి అంటే ఒక ఫీడ్బ్యాక్. ఓకేనా? ఫీడ్బ్యాక్ ఎవరి గురించి అంటే ఎంప్లాయీస్ గురించి మనం ఫీడ్బ్యాక్ ఇస్తామంట. ఏదైతే మేనేజ్మెంట్ ఉందో అది ఒక ఎంప్లాయీ యొక్క పర్ఫార్మెన్స్ గురించి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడాన్ని పర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటారు. ఇట్ ఇన్వాల్వ్స్ హౌ వెల్ ఎంప్లాయీస్ ఇస్ డూయింగ్ దేర్ జాబ్. ఇట్ ఇన్వాల్వ్స్ రివ్యూయింగ్ ఆన్ ఎంప్లాయీస్ వర్క్. ఎంప్లాయీ యొక్క వర్క్ గురించి రివ్యూ అనేది ప్రొవైడ్ చేయటం. అలాగే ఎంప్లాయీ అనేది ఎంత బాగా వర్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు, జాబ్ అనేది పర్ఫామ్ చేస్తున్నాడు అనే దాన్ని ఎవాల్యుయేట్ చేసి పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది ఇస్తాం. అంటే పర్ఫార్మెన్స్ మీద ఒక ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాం. అంతేకాకుండా అచీవ్మెంట్స్ అండ్ ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటే ఏంటంటే ఏవైతే ఏరియాస్ అనేవి ఆ ఫీడ్బ్యాక్లో ఏమేమి చెప్తామంటే మనం ఎలా పర్ఫామ్ చేశాడో, అలాగే ఏ ఏరియాస్లో ఎంప్లాయీ అనే అతను ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది పర్ఫార్మెన్స్ అప్రైజల్లో మనం ప్రొవైడ్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇది మెథడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఈ పర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది వేరియస్ మెథడ్స్లో మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఏంటంటే ఫస్ట్ ఇండివిజువల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. ఫస్ట్ ఇండివిజువల్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ని విడివిడిగా ఏ విధంగా మనం పర్ఫార్మెన్స్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తాము. రకరకాల మెథడ్స్ ఉన్నాయి, ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ అప్రైజల్. ఫస్ట్ది ఏంటంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అనేది ఇస్తాం అనమాట. కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే, ఇట్ ఈస్ క్రియేటెడ్ బై ఇమీడియట్ సుపీరియర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ సబ్జెక్టివ్ ఫామ్. ఏం చెప్తున్నారు, తన ఎంప్లాయీ యొక్క సుపీరియర్ ఉంటారు కదా, అంటే పై అధికారి, అతను ఏం చేస్తాడంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎండింగ్లో తన ఒక సబ్జెక్టివ్ ఫామ్లో అంటే ఒక డిస్క్రిప్టివ్ ఫామ్లో తన ఒపీనియన్ అనేది ఇస్తాడనమాట. ఇప్పుడు దాకా ఈ ఇయర్లో ఎలా పర్ఫామ్ చేశాడు, ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలి, అచీవ్ చేశాడు ఈ ఎంప్లాయీ, అతని గురించి ఒక ఫీడ్బ్యాక్ అనేది ఒక డిస్క్రిప్టివ్ ఫామ్లో మనకి ప్రొవైడ్ చేస్తాడు. అదే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. తన ఒపీనియన్ అనేది ఇస్తాడనమాట. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఏ ఎవాల్యుయేషన్. ఎస్ఏ ఎవాల్యుయేషన్ ఏంటి అంటే రేటర్ అనే అతను ఉంటాడనమాట. రేటర్ అంటే ఏంటి, సుపీరియర్, నథింగ్ బట్ సుపీరియర్ అథారిటీ ఏం చేస్తారంటే మేనేజ్మెంట్ అడుగుతుంది అతని యొక్క మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు, ఎంప్లాయీ యొక్క ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు మీరు ఫీడ్బ్యాక్తో పాటు అతన్ని ఏ విధంగా తను స్ట్రాంగ్గా ఉన్నాడు, ఎక్కడెక్కడ పాయింట్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, అక్కడ ఎక్కడెక్కడ వీక్ పాయింట్స్ ఉన్నాయి తనకి, అలాగే తనకి బిహేవియర్ ఎలా ఉంది, అలాగే ఆర్గనైజేషన్ ఎబిలిటీస్ ఏమేమి ఉన్నాయి, తన ఎబిలిటీస్ ఏంటి, అలాగే జాబ్ పట్ల తన యాటిట్యూడ్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడుగుతారు రేటర్ని. రేటర్ అంటే సుపీరియర్ అథారిటీని. ఓకేనా? సో అవన్నీ ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడమే ఎస్ఏ ఎవాల్యుయేషన్. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అప్రైజల్. ఓకే, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో మనం ఏంటంటే ఇమీడియట్ సుపీరియర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక సబ్జెక్టివ్ ఫామ్లో తన ఒపీనియన్ అనేది ఒక డిస్క్రిప్టివ్లో రాసి ఇచ్చేస్తాడు. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్. ఇందులో అలా కాకుండా స్ట్రాంగ్ పాయింట్స్, వీక్ పాయింట్స్, తన ప్లానింగ్, తన యాటిట్యూడ్, తన ఎబిలిటీస్ అన్ని విడివిడిగా మనం ఒక ఎస్ఏ రూపంలో ఒక ఎవాల్యుయేట్ చేసి ఇవ్వడాన్ని ఎస్ఏ ఎవాల్యుయేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే చెక్ లిస్ట్. ఇట్ రిప్రజెంట్స్ ఏ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఎంప్లాయీస్ బిహేవియర్ ఆన్ జాబ్. ఇదేంటంటే ఒక చెక్ లిస్ట్, ఒక లిస్ట్ లాగా ఇస్తాం. అంటే పంచువాలిటీ, క్వాలిటేటివ్ ఆఫ్ వర్క్, పర్ఫార్మెన్స్ ఆఫ్ వర్క్, ఎబిలిటీస్ అనేది విడివిడిగా ఒక లిస్ట్ రూపంలో ప్రొవైడ్ చేసి ఆ లిస్ట్లో మనం ఇలా ఉంది, ఓకే పంచువాలిటీ, హీ ఈజ్ వెరీ పంచువల్, ఇలా ఒక స్టేట్మెంట్ రూపంలో ఆ లిస్ట్లో ఇస్తాం అనమాట. సో ఇట్ రిప్రజెంట్ ఏ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్. చెక్ లిస్ట్ అంటే ఏంటంటే ఒక లిస్ట్ అనేది ఇస్తాం. లాస్ట్లో ఏం చేస్తామంటే రేటింగ్ స్కోర్ ఫర్ ద వెయిటెడ్ చెక్ లిస్ట్. ఈ చెక్ లిస్ట్ అన్ని కంపేర్ చేసుకుని ఒక వెయిటెడ్ స్కోర్ అనేది అతనికి ఇస్తాం అనమాట. ఏదర్ గుడ్, బ్యాడ్, మోడరేట్, గుడ్ పర్ఫార్మర్, బ్యాడ్గా ఉన్నాడు లేదా మోడరేట్గా ఉన్నారు అనేది ఒక స్కోరింగ్ అనేది ఇస్తాం. దాన్ని చెక్ లిస్ట్ అంటారు. చెక్ లిస్ట్ అనగానే మనకి ఏం గుర్తురావంటే లిస్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్. డిస్క్రిప్టివ్ అంటేనే ఏంటి, ఒక థియరిటికల్గా రాయటం, ఏదో ఒక టిక్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ రేటర్ రివ్యూ అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక అమెజాన్లో ఒక రేటింగ్ ఇవ్వాలనుకోండి, వెంటనే అక్కడ పాయింట్స్ ఉంటాయి, 1 స్టార్, 2 స్టార్, 3 స్టార్స్, అలా అక్కడ మనం నొక్కుతాం. ఇది అలా కాదనమాట, ఒక డిస్క్రిప్షన్లో మనం ఇస్తాం, లిస్ట్లో ఒక డిస్క్రిప్టివ్లో రాసిస్తాం. అది చెక్ లిస్ట్. నెక్స్ట్ది గ్రాఫిక్ రేటింగ్ స్కేలింగ్. గ్రాఫిక్ రేటింగ్ స్కేలింగ్ అంటే ఏంటంటే, అండర్ దిస్ మెథడ్ స్కేల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెరీ గుడ్, గుడ్ యావరేజ్, పూర్ అండ్ వెరీ. దీంట్లో స్కేలింగ్ ఇస్తాం. నేను చెప్పాను కదా రివ్యూస్, ఎలా గుడ్,
ఇస్తాం అనమాట, ఒక స్టేట్మెంట్ ఇస్తాం. పంచువాలిటీ, హీఈస్ వెరీ అబౌట్ హీస్ పంచువాలిటీ అని చెప్పి కింద గుడ్, వెరీ గుడ్, పూర్, వెరీ పూర్ అని అక్కడ టిక్ చేయాలి. అలాగే ఇంకో స్టేట్మెంట్ ఇస్తాం, హీ వర్క్డ్, హీస్ అచీవ్మెంట్స్ ఆర్ లైక్ దిస్ అని చెప్పి ఏదో సో అండ్ సో అని చెప్పి దానికి గుడ్, వెరీ గుడ్ అని అలా ఇస్తాం. అంటే రేటింగ్ స్కేల్ అనేది ఉంటుంది అనమాట. ఒక ఆప్షన్స్ ఇచ్చి మనం రేటింగ్ చేయాలన్నమాట. సో దాన్ని గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ అంటారు. ఓకేనా. మనకి చెక్ లిస్ట్ అయితే లిస్ట్ ఆఫ్ డిస్క్రిప్టివ్లో లిస్ట్గా ఇస్తాం అనమాట మనం. ఓకేనా. అది గ్రాఫిక్ రేటింగ్ స్కేల్ అంటే రేటింగ్ గుడ్, యావరేజ్, ఒక ఏమంటారు, మనకి ఎలాగ చాయిసెస్ ఇస్తారు, మనకి చూస్ ద కరెక్ట్ ఆన్సర్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని కింద చాయిసెస్ ఇస్తే మల్టిపుల్ చాయిస్ టిక్ చేస్తాం. అలాగే రేటింగ్ ఇస్తారనమాట, గుడ్, యావరేజ్, పూర్ అని. అది రేటింగ్ మనం టిక్ చేయాలి అంతే. అది రేటింగ్ స్కేల్. ఓకేనా. అది డిఫరెన్స్. ఫోర్స్డ్ చాయిస్ మెథడ్ అంటే ఏంటంటే, దిస్ మెథడ్ రిక్వైర్స్ ద రేటర్ టు సెలెక్ట్ ద మోస్ట్ డిస్క్రిప్టివ్ స్టేట్మెంట్ ఇన్ విచ్ ఏ పెయిర్ ఆఫ్ స్టేట్మెంట్ అవైలబుల్. ఇక్కడ మనం ఇందాక ఎలా ఇచ్చాము, గ్రాఫింగ్ రేటింగ్ మెథడ్లో గుడ్, వెరీ గుడ్ అలా కాకుండా 4-5 స్టేట్మెంట్లు ఇస్తాం. ఓకేనా. ఒక పంచువాలిటీ గురించి, ఒక పర్ఫార్మెన్స్ గురించి, ఒక అచీవ్మెంట్ గురించి 4-5 స్టేట్మెంట్స్ ఇస్తాం. స్టేట్మెంట్స్లో రాసిస్తాం. ఆ స్టేట్మెంట్స్లో ఇతనికి ఏం సూటబుల్, ఎంప్లాయీకి ఏం సూటబుల్లో ఆ స్టేట్మెంట్ని అతను టిక్ చేస్తారనమాట. ఓకేనా. సుపీరియర్ అథారిటీ. అది ఫోర్స్డ్ చాయిస్ మెథడ్. అందుకే చాయిస్ వైజ్లో డిస్క్రిప్టివ్లో ఇస్తున్నాం. అందుకే దీన్ని ఫోర్స్డ్ చాయిస్ మెథడ్ అంటారు. నెక్స్ట్ క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్. మేనేజర్ ప్రిపేర్స్ ఎ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్ విచ్ ఆర్ క్రిటికల్ రిప్రజెంటింగ్ ద అవుట్ స్టాండింగ్ ఆర్ పూర్ బిహేవియర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఆన్ ద జాబ్. ఏం చేస్తాడంటే మేనేజర్ అనే ఆయన ఏం చేస్తాడంటే ఒక ఈవెంట్స్ అని, అంటే ఇప్పుడు దాకా జరిగిన ఇన్సిడెంట్స్ని బట్టి, అందుకే దీని పేరు ఇన్సిడెంట్స్. క్రిటికల్ ఇన్సిడెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా మేనేజ్మెంట్కి ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఆ టైంలో ఇతను ఎలా బిహేవ్ చేశాడు, ఆ బిహేవియర్ ఎలా ఉంది, దాన్ని బట్టి అతను పూర్ బిహేవియర్ చేశాడా, అవుట్ స్టాండింగ్గా చేశాడా, బెస్ట్గా చేశాడా అనేది ఒక ఇన్సిడెంట్స్ని తీసుకుని ఆ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక లిస్ట్లో రాసి అప్పుడు ఇతని బిహేవియర్ ఎలా ఉంది అని చెప్పి దాన్ని బట్టి ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వడాన్ని క్రిటికల్ ఇన్సిడెంట్ టెక్నిక్ అంటారు. ఇక్కడితో మనకి పర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్లో ఇండివిజువల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ అయ్యాయి. నెక్స్ట్ది మల్టీ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.